పార్టీ నాయకులు అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టవేయబడుతున్న తరుణంలో ఎన్నో సంస్కరణలు చేపట్టి దేశం ఆర్థికంగా దివాలా తీయకుండా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప మేధావి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. దేశం ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ఎంత పటిష్టంగా ఉందంటే అది మన్మోహన్ సింగ్ చలవేనని అన్నారు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోయాడని తెలుపుకునేందుకు చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ప్రపంచ లెవెల్లో భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన బహుమేధావి మన్మోహన్ సింగ్ గారు. భారతదేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పుడు భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకోవాలని కోణంలో చేయాలనంటే ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు మరి మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు ఒక బహుమేధావినైన ఆర్థిక సంస్కరణ ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి భారతదేశానికి ఆర్థిక మంత్రిగా చేసి చేయడం జరిగింది. ఆ ఆర్థిక మంత్రి చేయడం చేయబట్టే ఈరోజు అతడు భారతదేశాన్ని ఆర్థిక పటంలో ముందు వరుసలో నిలబెట్టిన ఘనత భారత ప్రజలు అత్యంత గొప్ప నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కోల్పోవడం మన భారతీయుల దురదృష్టం. ఎందుకంటే ఈరోజు భారతీయులందరూ సుభిక్షంగా సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ తీసుకురావడంతో ఇలా ప్రపంచ దేశాల్లో మనం అగ్రగంగా నిలబడడానికి అభివృద్ధి చెందిన దేశంగా ఉండడానికి మూల పురుషుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మనకు 10 సంవత్సరాల పాటు ప్రధానిగా ఉండి